హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. పంత్కి పూనకం వచ్చింది. 357 రన్స్ లీడింగ్లో భారత్. లంచ్ బ్రేక్ సమయానికి 177 ఎడ్జ్బాస్టన్లో జరుగుతున్న అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భారత్ దూకుడుగా ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించగా, పంత్ తనదైన శైలిలో బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు సవాల్ విసురుతూ భారత్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. గిల్ కూడా రాణిస్తుండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 1-7-7-3తో ఉంది. నాలుగో రోజు దూకుడు పెంచిన భారత్. లంచ్ బ్రేక్ సమయానికి 177 పరుగులు. క్రీజులో కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ పంత్. 4 ఓవర్లలో సీన్ రివర్స్. 25 బంతుల్లో 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్. బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసిన జడేజా. చర్యలు తప్పవా? టెస్టు క్రికెట్లో జైస్వాల్ నయా రికార్డ్. 23 ఏళ్లకే ద్రవిడ్, సెహ్వాగ్తో సమానంగా. ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్ చెత్త రికార్డ్. ఏకంగా 6 డకౌట్. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా దూకుడుగా ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులు చేసిన భారత్. రెండో ఇన్నింగ్స్లో నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. దాంతో మొదటి ఇన్నింగ్స్లోని ఆధిక్యంతో కలుపుకుని భారత్కు 357 పరుగుల ఆధిక్యంలో ఉంది. 64-1 స్కోర్తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా దూకుడుగానే అడుగులు వేస్తోంది. మొదటి సెషన్లో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. నాలుగో రోజు ఆటలో కరుణ్ నాయర్ మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వికెట్ కోల్పోయాడు. 46 బంతులు ఆడిన నాయర్ 5 ఫోర్లు బాది 26 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 84 బంతుల్లో 10 ఫోర్లతో 55 పరుగులు చేసి అవుటయ్యాడు. కేఎల్ రాహుల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ బౌండరీల మోత మోగిస్తున్నాడు. కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కలిసి డ్రింక్స్ బ్రేక్ తర్వాత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. రిషబ్ పంత్ తనదైన స్టైల్లో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 35 బంతులు ఆడిన పంత్ 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. కెప్టెన్ శుభమన్ గిల్ 41 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేశారు. లంచ్ బ్రేక్ సమయానికి వీరిద్దరూ క్రీజులో కొనసాగుతున్నారు. మొదటి ఇన్నింగ్స్లో కెప్టెన్ గిల్ 269 పరుగులతో రాణించడంతో టీమిండియా 587 పరుగులు చేసింది. గిల్తో పాటు జైస్వాల్ 87, రవీంద్ర జడేజా 89 పరుగులు చేశారు. ఇంగ్లండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన హ్యారీ బ్రూక్, జెమీ స్మిత్ సెంచరీలు చేయడంతో 407 పరుగులు చేయగలిగింది. మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీయగా, ఆకాశ్ దీప్ 4 వికెట్లు పడగొట్టాడు.